Hello everyone. Welcome back to Aim High Telugu YouTube channel. It's been long time I have interacted with everyone. So ఇప్పుడు మనం ఒక న్యూ వీడియోతో ముందుకొచ్చాము. సో which is related to the tips and tricks to crack any exam. సో రీసెంట్గా మనకి ఎస్ఎస్సి నోటిఫికేషన్స్ అనేవి వన్ బై వన్ వస్తున్నాయి అండ్ అప్కమింగ్లో కూడా మనకి చాలా బ్యాంక్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి, గవర్నమెంట్ ఎగ్జామ్స్, గ్రూప్ ఎగ్జామ్స్ కూడా, ఏపీపీఎస్సి కానివ్వండి, టీజీపీఎస్సి కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్టేట్ ఎగ్జామ్స్. సో ద వన్ థింగ్ ఐ వాంటెడ్ టు make it clear to every aspirant, to every student through this video is there are కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి. విత్ దాట్ మనము ఏ ఎగ్జామ్నైనా క్రాక్ చేయొచ్చు చాలా ఈజీగా. కొన్ని స్ట్రాటజీస్ మనం ఫాలో అయితే ప్రతి దానికి ఎవరైతే బిగినర్స్ ఉంటారో ప్రతి ఎగ్జామ్కి ఈ స్ట్రాటజీస్ అనేవి మీకు ఉపయోగపడతాయి. సో దెర్ ఆర్ సర్టెన్ ప్రిన్సిపల్స్, దెర్ ఆర్ సర్టెన్ రూల్స్ విచ్ యూ కెన్ ఫాలో టు క్రాక్ ఎనీ ఎగ్జామ్. అవేంటి అనేది మనం ఒక చిన్న డిస్కషన్ ఈ వీడియోలో మనం చేసేద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏమిటి అంటే, సక్సెస్ ఇన్ ఎగ్జామ్ అనేది ఎప్పుడూ కూడా ఇట్స్ నాట్ లక్. చాలామంది అంటారు లక్ ఉండాలి, లక్ ఉండాలి. అఫ్ కోర్స్ దేర్ ఇస్ లైక్ 0.5% ఆర్ లైక్ ఓవరాల్గా 100%లో నీకు 2%, 3% లక్ ఫ్యాక్టర్ కలిసి వస్తుంది. బట్ రిమైనింగ్ 97 or 98%, it is about how you strategize your plan, how you keep your mindset positive, how you consistently do your hard work. ఒక 10 రోజులు వర్క్ చేసి 11వ రోజు బ్రేక్ తీసుకొని మళ్ళీ ఇంకొక 4 రోజులు చదివి మళ్ళీ ఇంకొక 2-3 రోజులు బ్రేక్ తీసుకొని, ఇట్స్ నాట్, దెర్ ఇస్ నో కన్సిస్టెన్సీ, ఇస్ ఎ బ్రేకేజ్. ఓకే, సో దెర్ ఇస్ ఎ బ్లాకేజ్ ఆఫ్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ కదా. లేదా ఒక రోజు 15 hours చదివి నెక్స్ట్ రోజు ఓన్లీ 1 hour చదివాము. సో it's not about how much you put in, it's about the way how you are putting in the work, right? సో ఒక స్ట్రాటజీ ఉండాలి ఏ ఎగ్జామ్కైనా, ఒక మైండ్ సెట్ ఉండాలి, కన్సిస్టెన్సీ అనేది ఉండాలన్నమాట. సో మీరు రోజు 2-3 hours చదవండి, బట్ కన్సిస్టెంట్గా డైలీ అది మెయింటైన్ చేసుకుంటూ రండి. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ ఎగ్జామ్. ఓకే, సో ఇంకొకటి ఏంటి అంటే, నెక్స్ట్ థింగ్, మనం డైలీ చదవాలి. చిన్న చిన్న పోర్షన్స్ అయినా, ఈరోజు మీరు ఒక చాప్టర్, ఆ చాప్టర్ హార్డ్లీ 2 pages ఉండొచ్చు. సో దట్స్ ఓకే, ఆ 2 pages మీరు కంప్లీట్గా థరోగా మీరు కంప్లీట్ చేస్తే దట్ ఈస్ టోటలీ ఫైన్. సో చేజ్ కన్సిస్టెన్సీ, నాట్ ఇంటెన్సిటీ, రైట్? సో కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్. టుడే యూ హ్యావ్ రెడ్ ఎ చాప్టర్, అది మీకు క్లియర్గా లేదు, దట్స్ టోటలీ ఫైన్. నెక్స్ట్ డే మీరు అదే చాప్టర్ని మళ్ళీ చదవండి, క్లియర్గా లేదు, దట్స్ టోటలీ ఫైన్. థర్డ్ డే చదవండి, ఒక ఐడియా వస్తుంది. ఫోర్త్ డే చదవండి, కంప్లీట్గా ఒక పిక్చర్ వస్తుంది. కంపేర్ టు ఫస్ట్ డే అండ్ ఫోర్త్ డే దెర్ ఈజ్ అన్ ఇంప్రూవ్మెంట్. నెక్స్ట్ మీరు ఫిఫ్త్ డే కనుక చూసుకున్నట్టయితే మీరు అది కంప్లీట్గా థరోలీ యూ విల్ బీ వెరీ పర్ఫెక్ట్ ఇన్ దాట్. ఏ ఎగ్జామ్కైనా స్ట్రాటజీ ఇంపార్టెంట్, కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. వెన్ ఐ సే స్ట్రాటజీ, ప్రతి ఎగ్జామ్కి ఒక బ్లూ ప్రింట్ అనేది ఉంటుంది, విచ్ ఈస్ ద సిలబస్. ఏ ఎగ్జామ్కైనా సిలబస్ ఉంటుంది, సర్టెన్ సబ్జెక్ట్స్ విచ్ వీ నీడ్ టు ఫోకస్, విచ్ వీ నీడ్ టు ఎంఫసైజ్ ఉంటాయి. ఏ సబ్జెక్ట్ని ఎలా చదవాలి ఏంటి, ప్రీవియస్గా కూడా మనం ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి సంబంధించి స్ట్రాటజీ వీడియోస్ చాలానే చేసాం, మీరు ఒకసారి అవి చూడండి. ఓకే, సో యా, చేజ్ కన్సిస్టెన్సీ, నాట్ ఇంటెన్సిటీ. సో వన్ డే మీరు కంటిన్యూస్గా చదివేసి నాకు ఇది రావట్లేదు అని దాని మీద కూర్చుంటే అది అవ్వదు. సో గో స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అంటారు కదా. సో గో స్లోలీ బట్ కన్సిస్టెంట్లీ. నెక్స్ట్ వచ్చేసి డోంట్ జస్ట్ రీడ్, అండర్స్టాండ్. డోంట్ జస్ట్ రీడ్, యు ఆర్ రీడింగ్ అండ్ కీపింగ్ ఇన్ యువర్ మైండ్. ఓకే, అది మైండ్లో ఆ లైన్ ఒక 1 day, 2 days, 4 days ఉంటుంది, కాన్సెప్ట్ అర్థం కాదు. ఇంటర్వ్యూ దాకా వెళ్ళినప్పుడు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనైనా ఒక కాన్సెప్ట్ని ఆ క్వశ్చన్కి మీరు లింక్ చేసుకొని చెప్తే బాగుంటుంది, మార్క్స్ ఎక్కువ వస్తాయి. మేబీ దిస్ ఈజ్ ద రీజన్, దీనికి ఇది అదిని మీరు డాట్స్ కనెక్ట్ చేసుకొని చదవాలి. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఆల్వేస్ గో బియాండ్ సర్వీస్. డూ యూ నో వై వాట్ టాపర్స్ డూ? ఒక కోచింగ్ సెంటర్లో
ఒక కోచ్ ఒక చాప్టర్ని 10 పాయింట్స్లో చెప్పేశారు, అవగొట్టేశారు. బట్ ద పాయింట్ హియర్ ఈజ్ యూ నీడ్ టు గో బియాండ్ ద సర్ఫేస్. వై ఓన్లీ 10 పాయింట్స్? దీని తర్వాత ఏంటి, అసలు ఎలా జరిగింది ఏంటి, ఇది ఇలా ఎందుకు అవ్వదు అలా. యూ నీడ్ టు డ్రా అనదర్ డాటెడ్ లైన్స్ అండ్ యూ నీడ్ టు కనెక్ట్. దట్ ఈస్ వేర్ యువర్ సెల్ఫ్ ఎబిలిటీస్ కమ్స్ అవుట్ కదా. యూ నీడ్ టు ఆల్వేస్ గో బియాండ్ ద సర్ఫేస్. అక్కడ ఏముంది ఏంటంటే మీ సెల్ఫ్ పొటెన్షియల్ని మీరు బయట పెట్టుకోవాలి. కాంటెక్స్ట్ ఏంటి, దాని అర్థం ఏమిటి, అర్థం అయితేనే మీకు అది ఎక్కువగా ఉండిపోతుంది, చదివితే ఉండదు. డోంట్ కంపేర్ విత్ అదర్స్, కంపీట్ విత్ యువర్ ఎస్టర్డే. అంటే నీ తప్పుల నుంచే నువ్వు నేర్చుకోవాలి. ఎదుటివాడు ఏదో చేశాడని, ఎదుటివాడి గొప్పల నుంచి కాదు, నీ తప్పుల నుంచి నువ్వు కంపేర్ చేసుకోవాలి. నిన్న నేను యాజ్ ఐ టోల్డ్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్, ఫస్ట్ డే నాకు సగమే వచ్చింది, 5th డేకి నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను. వాట్ ఈస్ ద ఇంప్రూవ్మెంట్ ఏరియా? నేను ఏం చేస్తే ఇంప్రూవ్ అయ్యాను, నేను ఎక్కడ ఫెయిల్ అయ్యాను కాబట్టి అక్కడ నేను మైనస్ అయ్యాను. సో యూ నీడ్ టు ఫోకస్ ఆన్ గివింగ్ యువర్ బెస్ట్ అండి, నాట్ చేజింగ్ యువర్ బెస్ట్. అంటే మీరు బెస్ట్ కోచింగ్ సెంటర్ తీసుకున్నారు, బెస్ట్ బుక్స్ తీసుకున్నారు, రిసోర్సెస్ అసలు సూపర్గా స్టడీ హాల్ సెట్ చేసుకున్నారు, రిసోర్సెస్ అన్నీ ఉన్నాయి, సిస్టమ్ ఉంది, కంప్యూటర్ ఉంది, అంతా హై లెవెల్ టెక్నాలజికల్ సెటప్ అంతా మీరు పెట్టుకున్నారు, హై లెవెల్ ఆఫ్ కోచింగ్ తీసుకున్నారు. బట్ వేర్ ఈజ్ యువర్ బెస్ట్? మీరు అలా చదవకుండా కూర్చుంటే అవ్వదు కదా. యూ నీడ్ టు పుష్ యువర్ సెల్ఫ్ పొటెన్షియల్, యూ నీడ్ టు పుష్ యువర్ సెల్ఫ్. సో యూ షుడ్ నాట్ ఫోకస్ ఆన్ గివింగ్ యువర్ బెస్ట్, యూ షుడ్ ఫోకస్ ఆన్ గివింగ్ యువర్ బెస్ట్, నాట్ చేజింగ్ ద బెస్ట్. అన్నిట్లో కల్లా బెస్ట్ ఏది నా చేతిలో ఉంది, ఓకే నాకు ర్యాంక్ వచ్చేస్తుంది కాదు. నీ బెస్ట్, నీ 100% నువ్వు ఇవ్వాలి. ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు, నీ తప్పుల నుంచి నువ్వు నేర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బేసిక్స్ అండి. ఏ ఎగ్జామ్కి అయినప్పటికీ కూడా మనకి ఎస్ఎస్సిలో కానివ్వండి, యూపీఎస్సిలో కానివ్వండి, బ్యాంక్ ఎగ్జామ్స్, జనరల్ స్టడీస్లో ఎస్పెషల్లీ టాపిక్స్ అన్నీ కూడా సబ్జెక్ట్స్ కామన్ ఉంటాయి, రైట్? ఏ టాపిక్ అయినా, ఇప్పుడు పాలిటీ అవ్వనివ్వండి, ఏన్షియన్, మెడివల్, మోడర్న్, ఏదైనా అవ్వండి, హిస్టరీ కానివ్వండి, ఆర్ట్ అండ్ కల్చర్, ఎనీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ బేసిక్స్. ఎన్సీఆర్టీస్ అనేవి కేవలం యూపీఎస్సీకి మాత్రమే పరిమితం కాదు. ప్రపంచ జ్ఞానం తెలుసుకోవాలంటే మీరు బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయాలి. అవి ఖచ్చితంగా ఎన్సీఆర్టీస్ నుంచి మొదలు పెట్టండి, రైట్? అక్కడి నుంచి స్క్రాచ్ నుంచి స్టార్ట్ అవుతుంది మీకు టీచింగ్. సో ఒక సబ్జెక్ట్, నాట్ ఐమ్ టాకింగ్ పర్టికులర్లీ అబౌట్ ఎన్సీఆర్టీస్, ఏదైనా మీకు కాన్సెప్ట్ ఇస్తే అది మీరు బేసిక్ నుంచి చదవడం మొదలెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు ఒక న్యూస్ కరెంట్ అఫైర్స్లో వచ్చింది. ఆ న్యూస్ ఆ రోజు ఏం చెప్పారో మైండ్లో పెట్టుకోవడం కాదు, అసలు ఆ న్యూస్ రావడానికి కారణం ఏంటి, అది న్యూస్లో ఎందుకు ఉంది, దాని వెనకాల రీజన్స్, దాన్ని ఎవరు మొదలు పెట్టారు ఫస్ట్, ఎందుకు ఇంతవరకు వచ్చింది, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో బేసిక్స్ ఈక్వల్ టు ఫౌండేషన్, స్ట్రాంగ్ కాన్సెప్ట్స్. అంటే బేసిక్స్ నుంచి మీరు చదవడం వల్ల మీ ఫౌండేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, కాన్సెప్షువల్ ఓరియంటేషన్గా మీరు చదువుతారు, దానివల్ల ఏ క్వశ్చన్ ఎలా ఇచ్చినా, తిక్కమక్కగా ఇచ్చినా మీరు సాల్వ్ చేయగలుగుతారు. సో క్లారిటీ ఆఫ్ కాన్సెప్ట్ ఇస్ ద మెయిన్ కీ ఫర్ సక్సెస్ అని నేను చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి మన మిస్టేక్స్ని మనం అనలైజ్ చేసుకోవాలి. లెర్న్ ఫ్రమ్ యువర్ ఎస్టర్డే, డోంట్ కంపేర్ విత్ అదర్స్ లైక్ దాట్. మన మిస్టేక్స్ని అంటే టెస్ట్ రాస్తాము, టెస్ట్ రాసిన తర్వాత ఓకే ఈ మార్క్స్ ఇంతటితో వచ్చాయి, మళ్ళీ అటెంప్ట్ చేసేస్తాను, ఇది కాదు ఇది కాదు ఇది, నో. టెస్ట్ రాసి రాంగ్ వచ్చిన క్వశ్చన్స్, నాట్ ఓన్లీ రాంగ్ వచ్చిన క్వశ్చన్స్, రైట్ వచ్చిన క్వశ్చన్స్కి కూడా మీరు ఏ స్ట్రాటజీ అప్లై చేశారు, దాన్ని రాంగ్ అయిన క్వశ్చన్స్లో ఏ స్ట్రాటజీ మిస్ అయింది అని కంపేర్ చేసుకోవాలి. ఇది అనలైజింగ్ మిస్టేక్స్ అనేది కేవలం ఎగ్జామ్లోనే కాదండి, మీ లైఫ్లో కూడా యూజ్ అవుతుంది. ఎవ్రీ ఫెయిల్యూర్ ఈజ్ ఎ లెసన్ లెర్న్డ్. మీరు ఒక్కసారిగా సక్సెస్ అయిపోతే ఏమొస్తుంది, మీరు ఫెయిల్ అయితేనే కదా మీరు ఎక్కడ ల్యాగ్ అయి ఉన్నారు అనేది తెలుస్తుంది. యూజ్ యువర్ ఫెయిల్యూర్స్ యాజ్ ఎ స్టెప్పింగ్ స్టోన్స్ ఆఫ్ యువర్ సక్సెస్. డోంట్ రిసోర్సెస్ నౌ, డోంట్ యూజ్ టూ మెనీ బుక్స్.
కొంత లిమిటేషన్ పెట్టుకోండి. స్టాండర్డ్ సోర్సెస్ ఉన్నాయి, మనందరికీ తెలుసు. రిసోర్సెస్ లిస్ట్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ చెప్పాలంటే యూట్యూబ్ ఛానల్స్ ద్వారాను, పాడ్కాస్ట్లో కూడా మనకి ఈ మధ్యన సబ్జెక్ట్ టీచింగ్ చేస్తున్నారు. పాడ్కాస్ట్ ద్వారా, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా, బుక్స్ ఈ మధ్యన ప్రైవేట్ ఆథర్స్ ఎక్కువైపోయారు, రాదర్ అథెంటిక్ ఆథర్స్ అందరూ బుక్స్ రాసేస్తున్నారు, పబ్లిష్ చేసేస్తున్నారు. వీ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ, బట్ స్టాండర్డ్ రిసోర్సెస్ అనేవి మారవు, అవి స్టిక్ అయి ఉండండి. మల్టిపుల్ బుక్స్ ఫర్ వన్ టాపిక్, మల్టిపుల్ రిసోర్సెస్ కన్నా వన్ బుక్ మల్టిపుల్ టైమ్స్ ఇస్ గుడ్. సో క్వాలిటీ ఆఫ్ రిసోర్సెస్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ క్వాంటిటీ. మీ బుక్ షెల్ఫ్ అంతా నిండిపోయింది కానీ మీ దగ్గర నాలెడ్జ్ లేదు, వాట్స్ ది యూస్? మీ దగ్గర ఒకే ఒక్క పుస్తకం ఉంది, షార్ట్గా మీరు అందులో ఏ క్వశ్చన్ అడిగినా మీరు చెప్పగలుగుతారు. ఆ పాయింట్ మీరు స్టాండర్డ్గా స్టిక్ అయి ఉంటారు. ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ మీకు ఏది వచ్చినా మీకు అది యాడ్ ఆన్ అవుతుందే తప్ప కన్ఫ్యూజ్ అవ్వదు, కొలిజన్ అవ్వదు. సో డోంట్ యూజ్ టూ మెనీ రిసోర్సెస్, యూజ్ సింగిల్ రిసోర్సెస్ మెనీ టైమ్స్. సో దీనికి మీరు ఏం చేయొచ్చు అంటే ఫస్టే మీ రిసోర్సెస్ని ఫైనలైజ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ బ్రేక్ బిగ్ టాపిక్స్ ఇంటూ స్మాల్ పార్ట్స్. ఇప్పుడు మీకు ఒక రీడింగ్ కాంప్రహెన్షన్కి సంబంధించి మనం వీడియోస్ చేసాం. నేను ఒక కాన్సెప్ట్స్ చెప్పాను దట్ మైండ్ మ్యాపింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఫస్ట్ రీడింగ్లో మనకి ఏది అర్థం అవ్వదు, సెకండ్ రీడింగ్లో ఏం చేస్తాము, ఎక్కడ ఫుల్ స్టాప్స్ ఉన్నాయి, ఎక్కడ కామాస్ ఉన్నాయి, అక్కడి వరకు ఆపి దాని అర్థం తెలుసుకొని అనలైజ్ చేసుకొని అండర్స్టాండ్ చేస్తాం ప్యాసేజ్ని. అదేవిధంగా ఒక కాన్సెప్ట్స్ పెద్ద పెద్ద టాపిక్స్ ఉంటే దాన్ని సబ్ టాపిక్స్ కింద మీరు సెల్ఫ్ డివిజన్ చేసుకోండి. ఇట్స్ నాట్ లైక్ అక్కడ ఎలా ఉందో మనం అలాగే బట్టి పట్టాలని కాదు. సెల్ఫ్ అనాలిసిస్ గివ్స్ యూ ద ఎబిలిటీ, గివ్స్ యూ ద వింగ్స్, యాక్చువల్లీ గివ్స్ యూ ద ఫ్రీడమ్ ఆఫ్ థింకింగ్ బియాండ్. సెల్ఫ్ అనాలిసిస్ గివ్స్ యూ ద ఫ్రీడమ్ ఆఫ్ థింకింగ్ క్రియేటివ్లీ, థింకింగ్ బియాండ్, గో బియాండ్. వై నాట్? ఆల్వేస్ క్వశ్చన్ వై నాట్ and you will get the answers, and if you are wrong it's totally fine, you will learn from it. డైలీ ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్. ఆ స్మాల్ థింగ్స్ని డైలీ ప్రాక్టీస్ చేసుకొని అప్పుడు పెద్ద టాపిక్స్ని మీరు కనెక్ట్ చేసుకోగలుగుతారు. సో డిఫికల్ట్ థింగ్స్ బికమ్ ఈజీ వన్ డే ఎట్ ఎ టైమ్. నెక్స్ట్ వచ్చేసి నథింగ్ ఈజ్ ఇన్హెరెంట్లీ డిఫికల్ట్. ఏది బై డిఫాల్ట్ డిఫికల్ట్గా ఉండదండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ విత్ రైట్ అప్రోచ్. లేదా అందరికీ చిన్నప్పటి నుంచి కూడా ఒక ఏమంటారు దాన్ని, స్టీరియో టైప్ ఉంది, మ్యాథ్స్ అంటే టఫ్ అని. లేకపోతే సమ్ కెమిస్ట్రీ ఆర్ ఫిజిక్స్, అసలు అది రావాలంటే మనం తలకిందలుగా తపస్సు చేయాలి అని అనుకుంటారు. ఇవన్నీ అజంప్షన్స్. ఏమో అవతల టాపర్ అయిన వాడు ఏం స్ట్రాటజీ వాడాడో, హీ బ్రేక్ ద కాన్సెప్ట్స్ ఇన్ టు పీసెస్, హీ కనెక్టెడ్ ద డాట్స్, హీ ఆర్ షీ కనెక్టెడ్ ద డాట్స్. So with right approach, everything is possible and anything is easy. మన అప్రోచ్ డిఫికల్టీని డిసైడ్ చేస్తుంది. ఇవన్నీ ఈ స్ట్రాటజీస్ నాట్ ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు ఎగ్జామ్ అండి, ఇవి మన లైఫ్లో కూడా ఉపయోగపడతాయి. అంతే కదా, మీకు ఒక కష్టం వచ్చింది, గో బియాండ్, థింక్ బియాండ్. ఎందుకు వచ్చింది, దేనివల్ల వచ్చింది, ఎక్కడ తప్పు జరిగింది, అలా ఎందుకు చేసాం. ఓకే, దీన్ని మనము ఈ ప్రాబ్లమ్ని ఎంత కాలంలో సాల్వ్ చేయాలి, స్ట్రాటజీ, దానికి మన దగ్గర ఉన్న రిసోర్సెస్ ఏంటి. షార్ట్ టర్మ్గా మనం కొన్ని గోల్స్ పెట్టుకొని అవి రీచ్ అవుతూ లాంగ్ టర్మ్ గోల్ని రీచ్ అయిపోతాం. వెరీ సింపుల్. మైండ్లో కష్టం వచ్చింది కదా అని రాంగ్ థాట్స్ పెట్టుకుంటే దెన్ దర్ ఇస్ నథింగ్. సో యువర్ అప్రోచ్ డిసైడ్స్ ద డిఫికల్టీ. ఇదా లైట్, పిచ్చ లైట్ తీసేసుకుందాం, చేసేద్దాం, ఏం పర్వాలేదు చూసుకుందాం, ఆ మైండ్ సెట్ ఉంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ. ఓకే, సో ఫైనలీ టాలెంట్ ఈజ్ బిల్ట్, ఇట్స్ నాట్ బార్న్. యువర్ బార్న్ టాలెంటెడ్ అంటారు, నో, వాడికి అలా అదృష్టవంతుడు, వాడికి ఆ కళ ఉంది, లేకపోతే ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుందండి. మనల్ని అదే చెప్తున్నాను కదా, సెల్ఫ్ అనాలిసిస్ గివ్స్ అస్ టు థింక్, గివ్స్ అస్ ఫ్రీడమ్, ఇట్ గివ్స్ అస్ స్ట్రెంగ్త్. సెల్ఫ్ అనాలిసిస్ వల్ల మనలో ఉన్న వీక్నెస్లు, మనలో ఉన్న తప్పులు మనకి తెలిసిపోతాయి. మనకి ప్రతి ఒక్కళ్ళకి లోపల ఒక ఇన్నర్ వాయిస్ ఉంటుంది, నువ్వు ఇది తప్పు చేస్తున్నావు ఆపే. మనం అది వినం బేసిక్గా. అంతా అయిన తర్వాత మన ఇన్స్టింక్ట్ని మనం వెంటనే వినము.
సో సెల్ఫ్ అనాలిసిస్ వల్ల ఏమవుతుంది అంటే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, అవతలోడు మిమ్మల్ని ఎత్తి చూపించే అంత ఛాన్స్ మీకు మీ సెల్ఫ్ అయితే మీకు రానివ్వదు, ఇలా అడ్డుకట్ట వేసేస్తుంది. సో టాలెంట్ ఈజ్ బిల్ట్ అండి, నాట్ బార్న్. ఎవ్రీ వన్ ఈజ్ యూనిక్, నో వన్ ఈజ్ సేమ్. సో సక్సెస్లో మనకి ముఖ్యంగా కావాల్సింది ఏంటి? ప్రాక్టీస్ అండ్ పర్సిస్టెన్స్. టాప్ ర్యాంకర్స్ అందరూ కూడా కన్సిస్టెంట్గా దే ఆర్ లెర్నర్స్ అండి. దే ఆర్ నెవర్ సే దెమ్సెల్స్ యాజ్ ఐ నో ఎవ్రీథింగ్. కీప్ ఆన్ లెర్నింగ్, కన్సిస్టెంట్ లెర్నింగ్. వాళ్ళు ఏం జీనియస్లు కాదు. ఓకే, సో బీ పేషెంట్, రిజల్ట్స్ టేక్ టైం. డెఫినెట్లీ మీ జర్నీలో మీరు నిజాయితీగా ఉండండి, మీ జర్నీలో మీరు ధర్మంగా ఉండండి, మీ జర్నీలో మీరు మీ 100% ఇవ్వండి. నేను నా 100% ఇవ్వకుండా నాకు రాలేదని బాధపడే అర్హత నాకు లేదు. నేను 100% ఇచ్చినప్పుడే నాకు బాధపడే అర్హత ఉంది. అండ్ 100% ఇచ్చినప్పుడు ఈరోజు కాకపోతే రేపైనా సక్సెస్ వస్తుంది, దేర్ ఇస్ నో డౌట్. కొంతమందికి అది వెంటనే వస్తుంది, కొంతమందికి కొన్ని సంవత్సరాలు పడుతుంది, కొంతమంది కొన్ని డెకేడ్స్, 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత కూడా దే సక్సీడెడ్. ఎస్, బట్ రిజల్ట్స్ టేక్ టైమ్. స్టే పేషెంట్, బిలీవ్ ఇన్ యువర్ జర్నీ. So finally, what I would like to say is consistency plus clarity of thought, clarity of strategy, and self-confidence gives you 100% success. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్స్ అన్నీ కూడా మీరు మైండ్లో పెట్టుకొని ఏ ఎగ్జామ్ అయినా మీరు స్ట్రాటజీస్ వేసుకొని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంచుకొని, అందరూ చెప్తారు ఏ లైట్, అందరు చేస్తున్నారు కదా నువ్వు అందులోకి వెళ్ళు, అందరూ సాఫ్ట్వేర్ అంటున్నారు వెళ్ళు, లేదా అందరూ గవర్నమెంట్ జాబ్ అంటున్నారు నువ్వు అందులోకి వెళ్ళు, లేదా అందరూ బిజినెస్ అంటున్నారు వెళ్ళు. నో, వై నాట్? వాట్ ఈజ్ మై కేపబిలిటీ, వాట్ ఆర్ మై రిసోర్సెస్? నా చుట్టూ ఉన్నది కాదు, నా లోపల ఉన్నది ఏమనిపిస్తుంది? ఆ ఇన్నర్ వాయిస్ని మీరు వినండి, క్యాచ్ చేయండి, స్ట్రాటజైజ్ చేసుకోండి, కష్టపడండి, కాన్ఫిడెంట్గా ఉండండి, పేషెన్స్గా ఉండండి, సక్సెస్ వస్తుంది. Thank you so much.